హాయ్ అండి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో ప్రజెంట్ నేను వేసుకున్నాను కదా ఫుల్లీ క్రష్డ్ ఫ్రాక్, మ్యాక్సీ ఫ్రాక్. దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను. మీటర్స్ వైజ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీకు వీటిలో ఏది కావాలి అన్న, హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్. స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తామండి. సిఓడి ఆప్షన్ లేదు, మనీ ముందుగానే పే చేయాలి. పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ దాంతోపాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము. దెన్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి. ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ ఉన్నా, ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా ఇదే వీడియోలో కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్, అదర్వైజ్ నో రిటర్న్, నో ఎక్స్చేంజ్. ఇది ఆర్డర్ ప్రాసెస్ అనమాట. అండ్ డైరెక్ట్ మీరు వచ్చేసి తీసుకోవాలి అని తీసేసుకోవచ్చు. నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్ లో సెంట్ బ్యాంక్ పైన ఉంటుంది మన షాప్ వచ్చేసి. ఎవరు రావాలి అన్న వచ్చేసి తీసుకెళ్ళచ్చు అనమాట. ఏదైనా డౌట్ ఉంది, కాల్ చేయాలి అంటే తెలుసు కదా, కాల్స్ నెంబర్ విడిగా ఇస్తున్నాను, ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి ఫెస్టివల్ సీజన్ కదా, సండే అండ్ ఇప్పటి నుంచి నెక్స్ట్ పొంగల్ వరకు, రేపు పొంగల్ వరకు కూడా మనకి సండేస్ ఫెస్టివల్స్ అనేది ఏం లేదండి. ఇంక ఎనీ టైం మనకి రిప్లై వస్తుంది. అండ్ డైరెక్ట్ షాప్కి వచ్చి కూడా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు నేను వీడియో చేసేది కూడా సండేనేనండి. సండే ఈవినింగ్ చేస్తున్నాను. మార్నింగ్ నుంచి వీడియోస్ చేయాలి అనుకున్నాను, అస్సలు అవ్వలేదండి. ఇప్పుడు టైం వచ్చేసి టైం చూడొచ్చు. ఈ టైం అండి, క్లియర్ ఉందా మీకు? ఇలా చూపిస్తే బాగా క్లియర్ ఉంటుంది. ఇది టైం అనమాట. టైం వచ్చేసి టైము అండ్ డేట్. ఈరోజు సండే, ఇంకా సండే కూడా చేస్తున్నాం. బ్యాక్ సైడ్ చూడొచ్చు, ప్యాకింగ్ సెక్షన్ అంతా కూడా ఎప్పట్లాగే వర్క్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా సీజన్లో కూడా సండే ఫెస్టివల్ అంటే ఎలా అని చెప్పి చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చేసి జ్యువెలరీ చూపిస్తున్నాను. ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అండి. చాలా చాలా బాగున్నాయి. నెంబర్ 1 క్వాలిటీ. చాలా 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 ప్రెట్టి ఉన్నాయి. ఇంక ఈ పాలు అయితే రియల్ అనమాట, ఒరిజినల్. మంచిగా ఇలా చూడొచ్చు ఎంత బాగుంది అనేది. ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్, ఇలాగ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇయర్ రింగ్స్. పక్కా వెస్ట్రన్ ఇయర్ రింగ్స్ అని చెప్పాలి, వెస్ట్రన్ వేర్ అని చెప్పాలి. ఇలా వస్తాయి అన్నమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి. దీంట్లో 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. ఇలా డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకసారి ఇలా చూపిస్తాను. ఇలా వచ్చేస్తుంది ఇయర్ రింగ్ అంతా కూడా. మొత్తం డిజైన్ అర్థం కావాలి అని ఇలా క్లియర్గా చూపిస్తున్నాను. కింద పోల్ కూడా ఏంటంటే ఒక షేప్ ఉండదండి. దీనికి ఒక షేప్ లెస్ అనమాట. ఇలా పడితే అలా ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్. 2 ఇయర్ రింగ్స్ ప్రైస్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను. వీటికైతే షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. షిప్పింగ్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. మీరు క్లాత్తో పాటు ఇవి కూడా తీసుకుంటే ఇంకా నో షిప్పింగ్ ఉండదు. కింద వైపు ఏంటంటే మనకి పోకుండా నీట్గా గట్టిగా మంచి స్టిఫ్ తీగతోటి చుట్టున్నారు చూడండి. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. రెగ్యులర్గా నేను యూస్ చేస్తాను. అవి చూసి చాలా వరకు అడిగితే తెచ్చాను అనమాట. ఇది ఒక ప్యాటర్న్. నేను పెట్టుకున్న ప్యాటర్న్ ఇదనమాట సేమ్. ఇది వచ్చేసి ఇంకోటండి. అండ్ ఇంకొకటి అండి, ఇవేముంది, ఈ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ 20 రూపీస్కి 30 రూపీస్ దొరుకుతాయి అనొద్దు. డిపెండ్ ఆన్ క్వాలిటీ. ఎప్పుడు కూడాను క్వాలిటీ చూసి ఆ తర్వాత చెప్పండి కాస్ట్ అనేది. ఇలా వస్తాయి. ఇంకొకటి వచ్చేసి సో మీకు కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇలా వస్తాయి. 2 ఇయర్ రింగ్ డిఫరెంట్ ప్యాటర్న్లో చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అయితే ఇంకెప్పట్లాగా పుష్ బ్యాక్, ఇలా పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇలా ఉంటాయి అన్నమాట 2 ఇయర్ రింగ్స్. చాలా బాగున్నాయి. డిఫరెంట్ లుక్ అండి. చాలా చాలా బాగున్నాయి. పోల్స్ కూడా చూడొచ్చు ఎంత మంచి క్వాలిటీ ఉందో. క్వాలిటీ బట్టే కాస్ట్ ఎప్పుడు కూడా. ఈ డిఫరెంట్గా ప్యాటర్న్ కూడా ఇలా చూడొచ్చు. చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. ఈ పౌల్ ఇక్కడ చూస్తే అంతా చాలా డిఫరెంట్ ఉంటుందన్నమాట. ఈ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్లో మీకు ఏది కావాలంటే అదే స్క్రీన్ షాట్ పెట్టండి. లిమిటెడ్ స్టాక్ ఉంది, ఎక్కువ స్టాక్ లేదనమాట. ఫస్ట్ అయితే చూపిద్దాము. నా ఫేవరెట్ చూపిస్తాను, ఫ్లోరల్స్ది. ఇది మా పాపకి డిజైన్ చేశాను అనమాట. నేను ఇది చేసుకున్నాను. ఇది మా పాపకి, అందుకే నాకు ఇది ఫేవరెట్. నాకు బాగా నచ్చింది. నేను యాక్చువల్గా ఈ ఫ్లోరల్సే చేద్దాం అనుకున్నాను, కానీ మా పాపకి చేసిద్దాము అని చెప్పి పాపకి చేపించాను అనమాట. ఇది మా పాప ఫుల్ థాన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్లో వచ్చాయి, చెప్పలేదు కదా, అందుకనే మనకి ఇంత రీజనబుల్ కాస్ట్కి వస్తుంది. ఫుల్లీ క్రష్డ్. ఇలా చూస్తే అర్థమవుతుంది మీకు క్రష్డ్ అంటే ఎలా అనేది. మొత్తం ప్లీట్స్గా వచ్చేస్తుంది క్లాత్. మనకి ఇలా ప్లీట్స్గా వచ్చేస్తుంది అనమాట. ఒక చిన్న బాక్సెస్ లాగా ఐరన్ చేసినట్లుగా ఇలా ప్లీట్స్ ఉంటుంది అనమాట. ఫుల్ స్టాక్ ఉంది. ఈ బేలే కాదు, ఇంకొక బేల్ కూడా ఇక్కడే ఉంది, చూపిస్తాను. ఒక బేల్ ఉందా, ఇంకా మొత్తం తీయాలంటే తీయలేను, పడిపోయింది అనమాట. ఇది ఒక బేల్ ఉందా, ఇది ఒకటి నా చేతిలో ఇంకొక బేల్ ఉంది. కానీ ఫుల్ అంటే హెవీ అని చెప్పను. ఒక్కొక్కటి 500 మీటర్స్ ఏమో స్టాక్ వచ్చింది. ఇంకే స్టాక్ తగ్గితే తిట్టుకోవద్దు. పక్కా సేల్లో ఇచ్చేస్తున్నాను. మీరు ఆర్డర్ చేసిన తర్వాత 4 to 5 వర్కింగ్ డేస్ అండి. అంత కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు అనుకుంటున్నాము. చాలా మంది వర్కర్స్ని పెట్టేశాను ప్యాకింగ్ టైంకి. చాలా వరకు ఇమీడియట్గా ప్యాక్ చేస్తున్నారు. ఇంకేదన్నా స్టాక్ తగ్గి మన దగ్గర లేకుండా ఉంటే అవి టైం అవుతుంది. టైం ఏదన్నా ఉంది అంటే ముందుగానే మెన్షన్ చేస్తున్నారు, ఒకసారి గమనించి ఆర్డర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇది శారీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి,
మ్యాక్సీ ఫ్రాక్స్కి కుర్తీస్ ఇలా చేసినా చాలా బాగుంటుంది. ఇంతకుముందు నేను వీటితోటి ఫుల్ శారీస్ కూడా చేశాను. ఇప్పుడు కూడా శారీస్ డిజైన్ చేసింది ఉండాలండి, నేను అది కూడా చూపిస్తాను మీకు. వేరే కస్టమర్ ఆర్డర్ చేస్తున్నారు ఇక్కడ లోకల్, అది కూడా చూపిస్తాను. క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్, విస్కోస్ జార్జెట్, దాని మొత్తం ఫుల్లీ క్రష్డ్ వస్తుంది. శారీ మొత్తం క్లాత్ అంతా కూడా మనకి ఇలా వస్తుంది, మంచిగా ఉంటుంది. చాలా చాలా హెవీ అనమాట. నాది నేను సైడ్ వీడియో యాడ్ చేస్తాను అండ్ ఒకసారి మీకు క్లియర్గా కూడా చూపిస్తాను. నెక్ వచ్చేసి వీ నెక్ తీసుకున్నాను, ఇలా ఫ్రిల్ పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ అయితే ఇలా రఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసుకొని షార్ట్ హ్యాండ్ ఖచ్చితం కదా. అండ్ బ్యాక్ నెక్ అయితే హై నెక్ పెట్టుకున్నాను అనమాట. అండ్ ఒకసారి డౌన్ కూడా చూస్తారని చూడొచ్చు, ఇలా తీసుకున్నాను. డౌన్ అయితే బాగుంది కదా, చాలా బాగుంది. ముందుగానే ఫుల్లీ క్రష్డ్, ఆ క్రష్డ్కి నేనేంటంటే ఇక్కడ డౌన్లో మళ్ళీ ఫ్రిల్ పెట్టించేసాను, ఇంకా బాగుంది. నాకైతే భలే నచ్చింది. మార్నింగ్ నుంచి నేను వేసుకొని ఉన్నాను కదా, షాప్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగుంది అన్నారు మంచిగా. ఇంకా కొంతమంది అయితే వాళ్ళ శారీస్ ఉంటాయి కదా, అవి కూడా తెచ్చించారు, ఇలా డిజైన్ చేయండి అని చెప్పి, బొమ్మలా ఉన్నావు అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది నిజంగా, నాకు కూడా చాలా బాగా అనిపించింది. బ్లౌజ్ కూడా చెప్పాను కదా, దీంతో శారీస్ డిజైన్ చేసుకోవచ్చు అని. బ్లౌజ్ అయితే ఇదండి, సేమ్ ఇప్పుడు నేను వేసుకున్నదే బ్లౌజ్, ఇలా కస్టమైజ్ చేస్తున్నాం. శారీ ఫుల్లీ రఫుల్స్ ఇంకా కస్టమైజేషన్ అవ్వలేదు, అండ్ ఇది చేయాల్సి ఉండే, ఓన్లీ బ్లౌజ్ అయిపోయింది చూపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో, అంటే ఎల్బో కాదు ఇంతవరకు వస్తుంది, ఇక్కడ కొంచెం చిన్న ఫ్రిల్ కూడా వస్తుంది అనమాట. ఫుల్ హ్యాండ్ అండ్ హ్యాంగింగ్స్ అండి. మీకు ఇలాగా శారీ బ్లౌజ్ కావాలి అంటే కస్టమైజేషన్తో చేసిస్తాము, చాలా బాగుంటుంది. క్రిస్మస్కి ఆర్డర్ అనమాట, మనకి క్రిస్మస్కి అంతా చేసి ఇవ్వాలి మనము. ఇలా చూడొచ్చు. ఇంకొకటి వచ్చేసి వేరే కలర్ కాంబినేషన్ వచ్చింది, అది న్యూ ఇయర్కి ఆర్డర్ అనమాట. ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా, ఫ్లోరల్స్ ఉంది కదా, ఇదనమాట. ఇంకొకటి మనకి ఆర్డర్ వచ్చింది, ఇది న్యూ ఇయర్కి అంతా చేసి ఇవ్వాలి. చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది. అందరిలో మనం కొంచెం యూనిక్గా కనిపించాలి అంటే ఇది చాలా బాగుంటాయి అనమాట. వీనెక్ తోటి ఇలా కస్టమైజ్ చేసాము. శారీ అండ్ బ్లౌజ్కి కూడా చాలా ప్రిటీ ఉంటుందండి లుక్ వైజ్ అయితే. నేను ఇంకా వీలైతే శారీ వేసుకొని చూపిద్దాం అనుకున్నాను, నాది ఇంకా ఫ్రాక్ ఉంది కదా అని చెప్పి ఫ్రాక్ చూపిస్తున్నాను. ఏంటంటే మా పాపకైతే నేను మ్యాక్సీ ఫ్రాక్ చేయించాను కదా, ఇప్పుడైతే ఇంటి దగ్గర ఉందండి, అది ఇప్పుడు చూపించలేను నేను. వీలైంది అంటే నాది మా పాప సేమ్ సైజు, నేను వేసుకొని మరి ఇన్స్టాలో పెడతాను, చూడొచ్చు. చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్. సేమ్ మోడల్ డిజైన్ చేసాం, కలర్ డిఫరెన్స్ రెండు, నాది ఇది తనది అది, ఇలా చేసామన్నమాట. చాలా చాలా హైలైట్ ఉంది, మంచి ఫ్లోరల్స్ తోటి. ఇంకొకటి వచ్చేసి ఇదనమాట, ఇదైతే ఇంకా మల్టీ ఫ్లోరల్స్, ఇది కొంచెం లిమిటెడ్ స్టాకే వచ్చిందండి మనకు రావడం కూడా. ఇలా చూడొచ్చు, ఫుల్ ఫుల్ ఒక పూల తోటలో ఉన్నట్టు ఉంటుంది, ఒక గార్డెన్ ఉంటుంది కదా, గార్డెన్లో మనం ఉన్నట్లు ఉంటుంది. మ్యాక్సీ ఫ్రాక్స్కి అయితే దంచేస్తుందండి, పిల్లలకైనా చాలా బాగుంటుంది. మ్యాక్సీ ఫ్రాక్స్కి అయితే వేరే లెవెల్, అండ్ బ్లౌజెస్కి వేరే లెవెల్. ఏ శారీకైనా మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది. బ్లౌజ్ తీసుకున్నాం అనుకోండి మనము, అన్ని శారీస్కి మల్టీ పర్పస్గా యూజ్ అవుతుంది. శారీ కంటే కూడా మ్యాక్సీ ఫ్రాక్స్, బ్లౌజెస్. శారీస్ ఏంటంటే మనకు ఒక ఈవెంట్స్ అండ్ ఒక కిట్టి పార్టీ థీమ్స్ కానీ, లేదు అంటే ఒక బీచ్ థీము, ఇట్లా ఏదైనా ఉంటాయి కదా, అలాంటి వాటి బాగుంటుంది. కానీ నార్మల్గా శారీకి ఇది ఇంత ఫ్లోరల్స్ ఇప్పుడు శారీకి కొంచెం క్రేజీగా అనుకుంటే బాగుంటుంది, కానీ బ్లౌజ్కి మ్యాక్సీ ఫ్రాక్స్కి వీటికైతే ఏకదమ్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా వచ్చేస్తుంది అనమాట, చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్, పక్కా ఫాలింగ్ క్లాత్, ప్యూర్ విస్కోస్ జార్జెట్, నార్మల్ వాష్ చేసేసేయచ్చండి, వాషింగ్ మిషన్ వాష్ హ్యాపీగా. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది అన్ని బల్క్లోనే తెచ్చాను, చూడొచ్చు. బెయిల్స్, ఫుల్ బెయిల్స్ అనమాట, రెయిన్బో కలర్స్, రెయిన్బో అనే చెప్పాలి దీన్ని. ఇలా చూడొచ్చు అండి, రెయిన్బో కలర్స్ అని ఎందుకన్నానంటే ఎల్లో ఉంది, రెడ్ ఉంది, పింక్ ఉంది, పర్పుల్ ఉంది, లావెండర్ ఉంది. లావెండర్ అంటే డార్క్ లావెండర్ కదా, లావెండర్లోనే కొంచెం లైట్ లావెండర్, అండ్ కొంచెం బ్రౌనిష్ కలర్ ఉంది. ఇలా అన్ని కలర్స్ ఉన్నాయి. ఈ కలర్ ఉంది, ఈ కలర్ లేదని చెప్పడానికి లేదు, వీడియో ఎందుకో కరెక్ట్గా తీసుకోవట్లేదు, కానీ ఆల్ కలర్స్ ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. ఇలా చూడొచ్చు, మంచి క్రష్ తోటి చాలా బాగుంది కదా. ఫుల్ కలర్స్ ఉన్నాయి, బేల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫుల్ స్టాక్ ఉంది. స్టాక్ ఒకసారి చూపించాలి అనే నేను ఇలా ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాను. మళ్ళీ తర్వాత మాకు ఫోల్డింగ్ చేసుకోవడం అయితే చాలా కష్టం, బట్ మీకు చూపిస్తే కదా స్టాక్ ఎంత ఉంది అనేది అర్థమయ్యేది అని చెప్పి స్టాక్ చూపిస్తున్నాను. వీటిల్లో మీకు ఏది కావాలి అన్నా మంచిగా శారీస్కి, లాంగ్ ఫ్రాక్స్కి, బ్లౌజెస్కి, క్రాప్ టాప్స్కి ఎలా కావాలి అన్నా డిజైన్ చేసేసుకోవచ్చు. శారీకి అయితే ఏకదమ్ ఉంటుందండి, ప్లాన్ చేయొచ్చు. ఇది ఎక్సలెంట్ ఉంటుంది శారీకి. వీలైతే అసలేనే ఒక శారీ డిజైన్ చేసుకొని చూపిస్తాను. ఇది చాలా బాగుంది, రెయిన్బో కలర్స్ తోటి మంచి క్యూట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఆరెంజ్కి యాష్
ఏదో 2-3 కలర్స్ అండి. పర్పుల్, యాష్లో డార్క్ లైట్ ఉంది, అట్లాగా ఆరెంజ్ కలర్ అయితే ఇంతకు మీకు వీడియోలో కొంచెం లైట్ ఆరెంజ్ రెడ్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా వరకు. ఇది ఆరెంజా రెడ్డా? ఆరెంజ్ కలర్. మొన్న రీసెంట్గా ఆరెంజ్ అండ్ బ్రింజాల్ సారీ చూపిస్తే కొంతమంది రెడ్ అండ్ బ్రింజాల్ అన్నారు, కొంతమంది ఏంటంటే ఆరెంజ్ ఎల్లో అండ్ బ్రింజాల్ అన్నారు. కాదు, ఆరెంజ్ అండి ఇది, అందుకే చెప్తున్నాను. రెడ్ కొంచెం డార్క్ ఉంటేనేమో రెడ్కి సిమిలర్గా ఉంటుంది ఆరెంజ్, కొంచెం లైట్ ఉంటేనేమో ఎల్లోకి సిమిలర్గా ఉంటుంది. అదే ప్రాబ్లం దీంతో. చాలా బాగుంది. శారీస్కి లాంగ్ ఫ్రాక్స్ బ్లౌజెస్ ఎలా కావాలి అన్న యూజ్ చేయొచ్చు. దీంట్లో మెయిన్ క్రష్డ్ అర్థమవుతుంది కదా, ప్రతి దాంట్లో మీకు క్రషింగ్ అనేది వీడియో ఎంత మాత్రం తీసుకుంటుందో కానీ చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను బ్లౌజ్ కూడా చూపించాను మీకు ఎలా కస్టమైజ్ చేసాము అనేది. అలా మీకు బ్లౌజ్ కస్టమైజేషన్తో కావాలన్నా చేయించుకోవచ్చు. లేదంటే ఇలా ట్రై చేద్దామా, ఇలా రఫుల్స్ పెట్టేసి ఇలా అయినా ట్రై చేయండి, ఎక్కువ కూర్చొచ్చేలాగా ఇలా ట్రై చేసినా బాగుండేలా ఉంది. ఈ పని అయినా చేయొచ్చు. బ్లౌజ్కి రఫుల్స్ పెట్టేసి నెక్ అంతా ప్లీట్స్ వచ్చేలాగా కొంచెం క్రేజీగా ఉంటుంది. ఇలా తీసుకోవచ్చు. హ్యాండ్స్ ఇలాగా, ఇది శారీ అన్నట్లుగా చాలా చాలా బాగుంది. ఇలా చూడొచ్చు. ఇదే శారీ అండ్ బ్లౌజ్ అనుకోండి, ఇలా కూడా బాగుంటుంది. ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇలా అయినా ట్రై చేయండి, బాగుంది ఎక్సలెంట్గా లుక్ వైజ్ అయితే. సో ఇలా కావాలి అన్న చాలా బాగుంటుంది అనమాట. శారీస్, లాంగ్ ఫ్రాక్స్, బ్లౌజెస్, క్రాప్ టాప్స్ దేనికి కావాలి అన్న బాగుంటుంది. ఇది గుర్తుపెట్టారా, ఇది లాంగ్ ఫ్రాక్ అండి. ఇంతకుముందు మనది శారీ అనమాట. శారీతో మేము ఇలా లాంగ్ ఫ్రాక్స్ అయితే కస్టమైజ్ చేసాము. ఇలా ప్లీట్స్ ప్యాటర్న్లో చూడొచ్చు. మీకు ఇలా లాంగ్ ఫ్రాక్స్ ఏ మోడల్ కావాలి అని మేము కస్టమైజ్ చేసి ఇస్తాను. ఇది నేను రీసెంట్గా ఒక ఫ్రాక్ పెట్టాను కదా, సిమిలర్ మోడల్ అనమాట ఇలాగా. సో మీకు ఇలాగ లాంగ్ ఫ్రాక్స్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, బ్లౌజెస్ కానీ ఏది కావాలి అన్న మేము కస్టమైజేషన్ కూడా చేసిస్తామన్నమాట. క్లాత్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఏది కావాలి అని తెలుసు కదా, స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము. థ్యాంక్ యూ.